మనం ఈరోజు చాలా ముఖ్యమైన మనందరం తెలుసుకోవలసిన ఒక విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. మనం జీవిస్తున్న ఈ కాలాన్ని చివరి రోజులు అని బైబిల్ చెబుతోంది. మరి ఈ డిజిటల్ యుగంలో విశ్వాసులమైన మన ఏకాగ్రత కోసం జరుగుతున్న ఒక పెద్ద ఆత్మీయ పోరాటాన్ని మనం ఎలా ఎదుర్కోవాలో చూద్దాం. ఈ చర్చలో మనం ప్రవచనాల పునాదుల నుంచి మొదలుపెట్టి ఈ రోజుల్లో మనం ఎదుర్కొంటున్న సవాళ్లను చూసి చివరికి బైబిల్ మనకు చూపిస్తున్న పరిష్కారమేంటో తెలుసుకుందాం. సరే, మరి మొదలు పెడదాం. అసలు బైబిల్ ప్రకారం చివరి రోజులు అంటే ఏంటి? అవి ఎప్పుడు మొదలయ్యాయి? దీని గురించి మనం మొదట స్పష్టత తెచ్చుకుందాం. చాలామంది ఏమనుకుంటారంటే చివరి రోజులు భవిష్యత్తులో ఎప్పుడో వస్తాయని. కాని అసలు విషయం అది కాదు. వాక్యమేం చెప్తోందంటే యేసుక్రీస్తు మనల్ని ఈ దుష్టలోకం నుంచి విడిపించడానికి ఈ భూమి మీదకు వచ్చినప్పుడే ఆ క్షణంలోనే చివరి రోజులు మొదలయ్యాయి. చూడండి, ఇక్కడ 1 పేతురు 1:20లో ఎంత స్పష్టంగా ఉందో. ఇది మనకు తిరుగులేని రుజువు. క్రీస్తు ఈ లోకంలోకి రావటం, ఈ కడవరి కాలాల్లో ప్రత్యక్షమవ్వడమే ఈ అంత్యదినాలకు నాంది పలికింది. అంటే ఇది నిన్నో మొన్నో మొదలైన విషయం కాదు. ఏకంగా 2000 సంవత్సరాల క్రితమే మొదలైంది. ఇప్పుడు మనం ఈ చివరి రోజులలో జరుగుతున్న ఒక పెద్ద ఆత్మీయ సంఘర్షణ గురించి చూద్దాం. ఇది చాలా ఆసక్తికరమైన విషయం. ఇక్కడ 2 గొప్ప శక్తులు తమ సొంత వధువులను సిద్ధం చేసుకుంటున్నాయి. ఒక పక్కన మన ప్రభువైన యేసుక్రీస్తు తన సంఘాన్ని పవిత్రంగా, ఏ మచ్చ ముడత లేకుండా మహిమగల సంఘంగా సిద్ధం చేస్తున్నారు. కాని మరో పక్కన అంత్యక్రీస్తు ఆత్మ కూడా పనిచేస్తోంది. అది లోకాన్ని తన మాయతో భ్రష్టుపట్టించి విశ్వాసులను కూడా మోసగించి తన వధువును సిద్ధం చేస్తోంది. ఇది మన కంటికి కనిపించకుండా జరుగుతున్న ఒక భయంకరమైన ఆత్మీయ యుద్ధం. చూడండి, అంత్యక్రీస్తు అంటే భవిష్యత్తులో రాబోయే ఒకే ఒక్క వ్యక్తి అని అనుకోవద్దు. 1 యోహాను 4వ అధ్యాయం ప్రకారం అది ఇప్పటికే లోకంలో పనిచేస్తున్న ఒక ఆత్మ. శరీరధారిగా వచ్చిన యేసును ఒప్పుకొని ప్రతి ఆత్మ అదే అంత్యక్రీస్తు ఆత్మ. అది దేవునికి సంబంధించినది కాదు. అయితే ఈ అంత్యక్రీస్తు ఆత్మ ఈ రోజుల్లో వాడుతున్న అతి పెద్ద, అతి శక్తివంతమైన ఆయుధం ఏంటో తెలుసా? ఇప్పుడు మనం దాని గురించే చూడబోతున్నాం. ఇది చాలా ముఖ్యమైంది. ఒక్కసారి ఆలోచించండి. మన చేతిలో ఉన్న ఈ స్మార్ట్ ఫోన్ ఒక పెద్ద ఆత్మీయ ఉచ్చుగా మారిపోయింది. దేవునికి మనం ఇవ్వాల్సిన సమయాన్ని, మన ఏకాగ్రతను ఇది దొంగిలిస్తోంది. సాతాను ప్లాన్ చాలా సింపుల్. నువ్వెవరితోనైనా మాట్లాడు, ఏమైనా చూడు, కానీ దేవునితో మాత్రం మాట్లాడకు. వీడియో కాల్స్, సోషల్ మీడియా ఇవన్నీ మనల్ని ప్రపంచంతో కలుపుతున్నట్టనిపించినా నిజానికి దేవునితో మనకున్న సహవాసాన్ని తెంపేస్తున్నాయి. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనంలో మహాపట్టణమగు బబిలోను వేశ్యలకును భూమిలోని హేయమైన వాటికిని తల్లి అని వ్రాయబడి ఉంది కదా. ఇప్పుడు ఇంటర్నెట్ సరిగ్గా అలాగే పనిచేస్తోంది. ఒకప్పుడు రహస్యంగా చేసే పాపాలు, అసహ్యమైన పనులు ఇప్పుడు అందరికీ అందుబాటులోకొచ్చాయి. అంత్యక్రీస్తు తన రాజ్యాన్ని స్థాపించడానికి ఈ గ్లోబల్ నెట్వర్క్నే వాడుకుంటాడు. ఈ డిజిటల్ ఉచ్చు ఇక్కడితో ఆగలేదు. దాని తర్వాతి అడుగు వర్చువల్ రియాలిటీ. ఇది కేవలం మన దృష్టిని మళ్లించడం కాదు, మనల్ని పూర్తిగా ఒక నకిలీ ప్రపంచంలోకి, సాతాను సృష్టించిన ఒక కృత్రిమ లోకంలోకి లాగేస్తోంది. ఇది మనల్ని వాస్తవికత నుంచి, అంటే దేవుని నుంచి ఇంకా ఇంకా దూరం చేస్తోంది. సరే, ఈ డిజిటల్ ఉచ్చు మనల్ని ఎక్కడికి నడిపిస్తోంది? మానవాడినొక కొత్త రకమైన ఆరాధనకు ఎలా సిద్ధం చేస్తోందో ఇప్పుడు మనం చూద్దాం. ఇది ప్రవచనం నెరవేరడం. ఇది నిజంగా ఆశ్చర్యం. బైబిల్లో 1000 సంవత్సరాల క్రితం రాసింది మన కళ్ల ముందే జరుగుతోంది. ప్రకటన గ్రంథం 13:15లో మాట్లాడగల మృగం యొక్క ప్రతిమ గురించి చెప్పబడింది. ఈరోజు మనమేం చూస్తున్నాం? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోలు. వాటినిప్పుడు దేవాలయాల్లో కూడా పెడుతున్నారు. ఇవి కేవలం టెక్నాలజీ కాదు, ప్రవచనాలు నెరవేరడం. కాబట్టి చివరి రోజుల్లో 3 విషయాలకు ఆరాధన జరుగుతుంది. 1 ఘటసర్పము అంటే సాతాను, 2 మృగము అంటే అంత్యక్రీస్తు, 3 మృగము యొక్క ప్రతిమ అంటే ఈ ఏఐ బై రోబోట్. ఈ ఆరాధనను నిరాకరించినందుకు క్రైస్తవులు హతసాక్షులవుతారని కూడా వాక్యం చెప్తోంది. ఇంత భయంకరమైన విషయాలు విన్న తర్వాత మనకు ఆశ లేదా, పరిష్కారం లేదా? ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు మనం ఆ ఆశాజనకమైన, ఆచరణాత్మకమైన పరిష్కారం వైపు చూద్దాం.
ఇంత పెద్ద డిజిటల్ ఉచ్చు మన చుట్టూ ఉన్నప్పుడు ఒక విశ్వాసి క్రీస్తుకు పవిత్రమైన వధువుగా ఎలా సిద్ధపడగలడు? ఎలా పవిత్రంగా ఉండగలడు? ఇది మనందరి ప్రశ్న. ఈ డిజిటల్ ఉచ్చుకు విరుగుడు ఒక్కటే, అదే ప్రార్థన. వధువుకు ఉండాల్సిన ముఖ్య లక్షణమేంటంటే పెండ్లి కుమారుడైన యేసుక్రీస్తుతో నిరంతరం ప్రేమతో మాట్లాడటం. ప్రార్థనంటే మనకు కావాల్సినవి అడగడం మాత్రమే కాదు, అది ఒక సంబంధాన్ని నిర్మించుకోవడం. పరమగీతము 2:14లో పెండ్లి కుమారుడు తన వధువుతో ఎంత ప్రేమగా మాట్లాడుతున్నాడో చూడండి. నా పావురమా, నీ స్వరము నాకు విననిమ్ము, నీ ముఖము నాకు కనబడనిమ్ము అంటున్నాడు. మన ప్రభువు మనతో మాట్లాడటానికి, మన స్వరం వినటానికి అంతగా ఆశపడుతున్నాడు. మత్తయి 23:32లో యేసయ్య ఒక అందమైన ఉదాహరణ చెప్పారు. కోడి తన పిల్లల్ని రెక్కల కింద ఎలా కాపాడుకుంటుందో అలాగే ఆయన మనల్ని తన సన్నిధిలో కాపాడాలని అనుకుంటున్నారు. ఒక కోడిపిల్ల తల్లి రెక్కల కింద ఉన్నప్పుడే వెచ్చదనంతో, భద్రతతో రూపాంతరం చెందుతుంది. అలాగే మనం కూడా ప్రార్థనలో ఆయన సన్నిధిలో నిలిచి ఉన్నప్పుడే మనలో నిజమైన మార్పొస్తుంది. అది మన ప్రయత్నం వల్ల కాదు, ఆయన సన్నిధి వల్ల జరుగుతుంది. సరే, ఈ మొత్తం సందేశాన్ని మనం ఇప్పుడు దాని ముగింపుకు, అంటే అన్నింటికంటే ముఖ్యమైన విషయానికి తీసుకువద్దాం. మన విజయానికి అస్సలైన మూలం ఏది? ఈ డిజిటల్ బానిసత్వం నుంచి, పాపం నుంచి, అంత్యక్రీస్తు ఆత్మనుంచి మనకు నిజమైన స్వేచ్ఛ కావాలంటే దానికి ఒకే ఒక్క మార్గముంది. అది యేసుక్రీస్తు శిలువ వైపు చూడటమే. మన ప్రయత్నాల వల్ల కాదు, మన చూపులను శిలువ మీద ఆయన పూర్తి చేసిన కార్యం మీద నిలిపినప్పుడే మనకు విడుదల కలుగుతుంది. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవి. మనం జీవిస్తున్నది చివరి రోజుల్లో. ఈ డిజిటల్ ప్రపంచము ఒక పెద్ద ఆత్మీయ యుద్ధక్షేత్రం. ఈ యుద్ధంలో గెలవాలంటే ప్రార్థన, అంటే దేవునితో సన్నిహిత సంబంధమే మన ఆయుధం. మనకు విడుదల, విజయం కేవలం శిలువ ద్వారా మాత్రమే లభిస్తుంది. ఈ మాటలు విన్న తర్వాత ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం. మన సమయం, మన ప్రేమ ఈ డిజిటల్ ఉచ్చుల చిక్కుకుపోతున్నాయా? లేక మన పెండ్లి కుమారుడైన యేసయ్యతో మన సంభాషణను, మన సంబంధాన్ని పెంచుకుంటున్నామా? మన ప్రాధాన్యతలు ఎక్కడున్నాయో చూసుకోవాలి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను అనుసరించండి.